హాయ్ హలో నమస్కారం. మీరు చూస్తున్న యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, ఏలూరు, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కర్ణాటక విషయానికి వస్తే హుబ్లీ, ధార్వాడ, మంగళూరు, చిక్కమంగళూరు, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కూడా హాసన్, శివమొగ్గ, మడికేరి, గదగ్, కొప్ల, హొస్పేట్, బళ్ళారి, సిరుగుప్ప, దావణగిరి, రాయచూరు, మాన్వి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అరేబియా సముద్రానికి, కేరళ, కర్ణాటక సముద్రానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మంగళూరు, ఉడిపి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ నార్త్ అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాదు, మునుగు, మహబూబాబాదు, నల్గొండ, వనపర్తి, జోగులాంబ, మహబూబ్నగర్, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బళ్ళారికి ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలు రాయలసీమలో కూడా భారీ వర్షాలు కొనసాగుతాయి. కర్నూలు, నంద్యాల, ప్రొద్దుటూరు, కడప, అనంతపూరు, సత్యసాయి, కడప, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయి. హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు కావడం వల్ల ఈరోజు బయలుదేరే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. రేపు మీ అమూల్యమైన ఓటు వినియోగించుకొని రాష్ట్ర భవిష్యత్తుకు మీరు తోడ్పడతారని ఆశిస్తున్నాము. రాష్ట్ర ప్రజలందరూ, రైతాంగం కూడా, రేపు ఓటు వేసే వాళ్ళు కూడా, చాలామంది ప్రజలు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ తగు జాగ్రత్తలు తీసుకోండి, అప్రమత్తంగా ఉండండి. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున అప్రమత్తంగా అందరూ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ.